నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావో ఆయన తెలిసిపోతావు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏంటంటే నీ అంతరంగిక గృహంలో నీవు నీ సైన్యాధ్యక్షుడితోనో మరి ఎవరితోనో ఈ ప్లాన్ నువ్వు చిన్నగా గుసగుసలాడుకుంటున్న విషయము ఎక్కడో ఇజ్రాయేలు రాజ్యంలో ఉన్న ప్రవక్తగా తెలిసిపోతుందట. అయ్యా ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు, అక్కడ ఉన్నారు. ఎక్కడ? ఇజ్రాయేలు రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆయన ఎలీషా, నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నావు? ఆ రాజ్యాన్ని ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నావు? నువ్వు చెప్తున్న ప్రతిదీ కూడా పోసుకొచ్చి చెప్పేస్తున్నాడు. అక్కడ ప్రతిదీ కూడా పోసుకొచ్చి చెప్పేస్తున్నాడు. ప్రభావం కలిగిన దైవ సేవకుడు. ఈ రోజు అటువంటి ప్రభావాన్ని మనం కలిగి ఉన్నాం లేదా? దేవుడు మనల్ని సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో సేవల్లో అనేకమైన మంత్రాలు తంత్రాలు తీసుకొని వస్తా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇదిగో తల్లి నేను అక్కడ చూస్తున్నా చేరక్క అలా పేరు పెట్టి పిలుస్తా ఉన్నాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా వెర్రితనం వంటివి. ఇవన్నీ కూడా పేర్లు పెట్టి పిలవడం. ఇదిగో నువ్వు పలానా పేరు పెట్టి వచ్చావు, పలానా రోగంతో వచ్చావు. ఇవన్నీ కూడా దేవుడు నామానికి మహిమ తేవండి. మరి సేవకుడు తెలియపరుస్తా ఉన్నాడు, నీకు ప్రమాదం పొంచి ఉంది రాజా, నీకు ప్రమాదం పొంచి ఉందని మరి తెలియజేస్తా ఉన్నాడు. దాన్ని బట్టి సిరియా రాజు కల్లోని పడిపోతా ఉన్నాడు. ఎలాగ తెలిసిపోతుంది? ఎలాగ తెలిసిపోతుందంటే అక్కడ ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన నువ్వు చేసే పన్నాగాలన్నీ కూడా మరి ఆయనకి తెలియపరుస్తా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. మరి కిందకు వచ్చేస్తామండి. అయితే దైవసేవకుడైన ఎలీషా గురించి మనం పరిశీలించినట్లయితే ఆయన 2 పాళ్ళు ఆత్మ పొందుకున్నటువంటి దైవసేవకుడై ఉన్నాడు. ఎలీషా ఎవరంటే 2 పాళ్ళ ఆత్మను పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడంటే ఆయన మరి ఆయన సేవకుడైన ఎలీషా గారి ద్వారా 2 పాళ్ళ ఆత్మని పొందుకున్నాడు. చూద్దామండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము. ఎలా పొందుకున్నాడంటే ఆయన యొక్క సేవకుడిని విడువగా వెంబడించాడట. విడువగా వెంబడించాడు. ఆయన ఆత్మను తెలుసుకున్నాడు. ఏలియా యొక్క ఎంత ప్రభావం కలిగిన దైవసేవకుడు ఈయన కూడా అంతే ప్రభావాన్ని పొందుకోవాలని మరి ఆశపడ్డాడు. మనం 2వ అధ్యాయం చూసినట్లయితే 1 నుంచి మనం 14 దాకా వెళ్తే ఆయన ఏం చేస్తాడంటే మానక వెంటాడుతా ఉన్నాడు. మానక తన సేవకుడైన ఏలియాని వెంటాడుతా ఉన్నాడు ఆయన. మనం ఒకసారి చూద్దామండి. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా యెహోవా నన్ను బెత్లెహేమునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి నుండుమని ఇక్కడే ఉండమని ఎలీషాతో అన్నాడు. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా నేను నిన్ను విడువని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏమన్నాడంటే నన్ను ఆయన బెత్లెహేముకు పొమ్మంటాడు. ఇక్కడే ఉండయి అంటే అయ్యా ఒకటే బేతేలికి పొమ్మంటున్నాడు. నన్ను దేవుడు బేతేలికి రమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండంటే మరి ఎలీషా ఏం చెప్తున్నాడంటే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను. ఎందుకంటే ఆ దైవసేవకుడి యొక్క ప్రభావం చూశాడు. ఆయన్ని మానక వెంబడించాడు. ఈ దినాన మనం నడిపిస్తున్న దైవసేవకుల పట్ల మనం ఎటువంటి ప్రేమను చూపిస్తున్నాము, ఎటువంటి మన దైవసేవకుల నుంచి మనం పొందుకోగలుగుతున్నాం. సేవకుడిని మానకు వెంబడిస్తున్నాడు. ఆయన హృదయాన్ని తెలుసుకున్నాడు. ఈయనంత రోషం కలిగిన దైవ సేవకుడు. మనం మొదటి అధ్యాయంలోకి వెళ్తే మరి మొదటి అధ్యాయంలో
ఆహాన్ అంటాడు మొదటి అధ్యాయంలో అహజ్యా ఏం చేస్తాడంటే ఈయన మెట్ల నుంచి కింద పడిపోతే మెట్ల నుంచి కింద పడిపోయి ఆయన బాగా దెబ్బలు తగిలిపోయి మనసే కదా ఉంటే ఇక నేను మళ్ళీ తిరిగి రాజ్యాన్ని కట్టుకోగలుగుతాను లేదని చెప్పి ఈయన ఎవరు ఇజ్రాయెల్ దేశం దేశస్థుడు ఇజ్రాయెల్ రాజు ఈయన ఎవరిని ఆశ్రయిస్తాడో తెలుసా అన్య దేవతల్ని ఆశ్రయిస్తాడు వాళ్ళ దగ్గరికి ఈయన పనివారిని పంపించి నేను మళ్ళీ ఎప్పుడు బాగుపడతాను ఎప్పుడు రాజ్యాన్ని పొందుకుంటానో కనుక్కొని విచారించడమని ఈయన ఎక్కడ పంపిస్తాడంటే అన్ని దేవతల దగ్గర పంపిస్తాడు. ఈ ప్రజలు ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేసుకుని పడ్డ ప్రజలు. ఈయన వారికి తలవానిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. రాజే ఒక అన్య దేవతల్ని ఆశ్రయిస్తున్నాడు. నా పరిస్థితి ఏంటని అప్పుడు రోషం కలిగి ఏలియా చేత మరి దైవసేవుడు ఒక వర్తమానం పంపిస్తాడు. దైవసేవుడు ఒక రాజుకి భయపడకుండా ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. చెప్పు మీ రాజుకి వాడు మంచంలో చచ్చిపోతాడని చెప్పండి. చెప్పగలమండి? ఈ రోజు ఇంత రోషం కలిగి మన వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాము. ఓమో ఏం చెప్తే ఏమైపోద్దు, గబక్క నీ మాట చెప్తే వెళ్ళిపోతారేమో, గబక్క నీ మాట చెబితే ఎక్క వెళ్ళిపోద్దేమో, ఎన్న వెళ్ళిపోతాడేమో, ఈ కుటుంబం వెళ్ళిపోద్దేమో భయం కలిగి పరిచయం చేస్తున్న రోజుల్లో ఉంటున్నామండి. రోషం కలిగి రాజా నువ్వు చేసింది తప్పు, ఇజ్రాయిల్లో దేవుడు లేడా అని అన్ని దేవతల దగ్గర పోయి విచారిస్తున్నావు అని చెప్తే ఈయన వెళ్ళి మరి ఆయన చెప్తున్నాడు. అయ్యా నేను ఇట్లా పోతే ఒక వ్యక్తి ఇట్లా ఎలా ఉంటాడంటే తోడు తట్టు కట్టుకొని ఉన్నాడు. ఓ అర్థమైపోయింది ఆయనకి. ఈయన ఏది అని చెప్పి ఆయన ప్రభావం కలిగిన దేవుని తెలిసి కూడా కాళ్ళు తోగుతున్నాడు. అయ్యానికి పోయి పట్టుకోరని అంటారు. మరి పట్టుకోరాడంటే మరి 50 మందిని ఇచ్చి వారికి ఒక అధికారాన్ని ఇచ్చి మరి పంపిస్తున్నాడు వారు పట్టుకొని రావడానికి. వీళ్ళు వెళ్ళి ఎవరు పంపించారు? రాజు పంపించాడు కదా. మరి గర్వం ఉంటది. నేను రాజు యొక్క మనిషిని, నేను రాజు మనిషిని గర్వం హృదయంలో పెట్టుకొని ఓ దైవజనుడా మా రాజు పిలుస్తున్నాడు రా అన్నాడు. ఇంత ప్రభావం కలిగిన ఇంత భక్తి కలిగిన దేవునికి రోషంగా కలుగుతున్న దైవసేవకుని పట్టుకొని అమర్యాదగా మాట్లాడతామని చెప్పి నేనే నువ్వున్నట్టుగా దైవజనుడైతే నువ్వు ఇప్పుడే ఆకాశం నుంచి అడ్డొచ్చి మండిపోతాడు దెబ్బతోడు ఎక్కడికక్కడే ఖాళీ బురుడు అయిపోయారు. మరలా పంపిస్తారు 50 మందిని, మరలా వాళ్ళు అటాక్ అయిపోతారు. మరలా 50 మందిని పంపిస్తాడు. ఈ మూర్ఖుడు ఎన్నిసార్లు యొక్క దేవుడి యొక్క కోపాన్ని చూస్తున్నా కూడా వీడు మారడు. చాలా మంది అంతేనండి. దేవుడు ఎన్నిసార్లు మొట్టికాయ వేస్తున్నా, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, దేవుడు ఎన్నిసార్లు ఇది కరెక్ట్ కదలా నైనా అని చెప్తున్నా కూడా మలబడిపోతుంటారు. దేవుడికి మలబడిపోతుంటారు, మలబడిపోతా ఉంటారు. మరి మూడోసారి వచ్చినాడు అంటే అయ్యా మా ప్రాణాల మీద నీకు ప్రీతి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించని చెప్పి మోకరిస్తుంది. దట్ ఈస్ ద ప్రోటోకాల్. దైవసేవకుడిని గౌరవించాల్సిన విధానం. ఆయన దగ్గరికి మోకరించి అయ్యా మా రాజుగారు రమ్మన్నారంటే అప్పుడు దేవదూత చెప్పబడి మళ్ళీ వెళ్తాడు. ఆయన భయపడకో పో. ఇదే టోన్తో చెప్తాడు. మళ్ళీ నువ్వు మంచం దిగవు, నువ్వు మంచంలోనే చచ్చిపోతావు. ఆయన అన్నట్టుగా మంచంలోనే చచ్చిపోతాడు. మరి రాజులకు సహితము భయపడక చెప్పబడుతున్న వాక్యం మనం చెప్పగలుగుతున్నామా? మొహమాటాలకు వెళ్తున్నా మనం మొహమాట పడి ఇదిగో ఇక్కడ ఎన్నకు చెబితే, ఈ పెద్ద ఆయనకి చెబితే, ఈ రాజకీయ ఇక్కడ చెబితే వీళ్ళు మారుతారని తెలిసి కూడా మన హృదయంలో అనేక సార్లు మన ఆత్మను ఆర్పుకున్న సమయాలు అనేకమైనవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ డబ్బుకు భయపడి, వాళ్ళ అధికారానికి భయపడి అనేక సార్లు వారికి లోబడి, వారి మాటకు లోబడిపోయేసి వెనకొచ్చిన రోజులు ఉంటాయి. దేవుడు మనం గర్జించి చెప్పమంటున్నాడు, సస్తావు. దేవుడు మాట వినకపోతే ఇజ్రాయెల్లో దేవుడు లేడా? దేవుడు రోషం కలిగిన వాడు. దేవుడు రోషం కలిగిన వాడండి. తన ప్రజల కొరకు ఎన్నో కార్యాలు చేసిన దేవుడు, ఎన్నో కార్యాలు చూసిన మరి ఇజ్రాయెల్ ప్రజలు మరి దేవుడి నుంచి మరి అన్ని దేవతలైనా వారి దగ్గరికి విచారించకపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు నొచ్చుకుంటున్నాడు. దేవుడికి నొచ్చుకుని మనం పని చేసామంటే ఆయన బలహీనపడ్డ క్షమిస్తాడేమో కానీ ఆయన తిరిగి అన్ని దేవతల విగ్రహాలను పిలిచినట్లయితే ఆయన కోపాన్ని మనం సంచరించేవారిగా ఉంటాం.
మరి అంతటి రోషం కలిగిన సేవకుని దగ్గర పరిచయం చేసిన వ్యక్తి, ఆయనకి శిష్యుడు కావాలని వ్యక్తి ఎలీషా. అంతటి ఆత్మను పొందుకోవాలనుకున్నాడు. అంతటి ఆత్మను పొందుకోవాలని మరి ఎంటబడుతున్నాడు. నువ్వు వెళ్ళయ్యా, నువ్వు బేతేలికి నేను పోతానంటే నేను కూడా అంతా వస్తాను అంటున్నాడు. మరి రెండోదిగా ఇంకోసారి చూద్దాం, ఇంకో దగ్గరికి పోతుంటాడు ఆయన. మరి 4వ వచనంలో చూస్తే పిమ్మంట ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకపోమని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి అక్కడే ఉండు. ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనను గనుక వారిద్దరు కూడా మళ్ళీ ఎరుకో ప్రయాణం చేస్తా ఉన్నాడు. రెండో మారు కూడా అయ్యా నువ్వు ఇక్కడే ఉండంటే, లేదు రాజా, లేదయ్యా నా సేవకుడా, నువ్వు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు, నేను వెళ్ళను. వెంట పడుతున్నాడు సేవకుడు. ఎందుకు నిమిత్తం అంటే ఈయన హృదయంలో ఒక ఆలోచన ఉంది. అది ఆయన వెళ్ళిపోబోయే సమయం. ఏలియా దేవునితో కొనిపోబడే సమయం. ఈయనకి తెలుసు, అది అనేక మందికి తెలిసిపోయింది అక్కడ. ఇదే అనుకూలమైన సమయం, ఇదే సరైన సమయం. ఈ సమయం మిస్ అయితే నా దేవుడు ఎక్కడ వెళ్ళిపోతే నా సేవకుడు దగ్గరికి రావాల్సిన ఆత్మ బలాన్ని నేను ఎలా పొందుకోగలుగుతానని చెప్పి ప్రయాసపడుతున్నాడు. ఏ డబ్బు కోసం ప్రయాసపడట్లా, ఇది డబ్బు కోసం కాదు, అధికారం కోసం కాదు, ఆత్మ కోసం, దేవుని యొక్క ఆత్మ కోసం. ఏంటంటే ఈయన ఎంత పడుతున్నాడు, ప్రయాసపడిపోతున్నాడు. దైవ సేవకుడు వద్దు నువ్వు ఆగిపోయినప్పుడు ఆగట్లా. మరి ఇంతకుముందు ఎప్పుడైనా ఆగిపోమంటే ఆగిపోయి ఉంటాడు, ఎందుకంటే తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వస్తాడు కాబట్టి. కానీ ఇదే ఆయనకు అనుకూలమైన సమయం, ఇది విలువైన సమయం అని తెలుసుకొని ఆయన వెంట పడతా ఉన్నాడు. మరి వెంట పడతాను. 3వసారిగా మరి ఆయన ఎక్కడికి వాళ్ళ వెళ్ళమన్నాడంటే, మనం మరి 6వ అధ్యాయంలో చూసినట్లయితే 6వ వచనంలో అంతట ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు వెళ్ళమని సెలవిచ్చి ఉండగా గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా యెహోవా జీవము తోడు. మళ్ళీ అదే పాట, యెహోవా జీవము తోడు ఈ జీవం తోడు, నేను విడిచి వెళ్ళను అంటున్నాడు. మరి అక్కడికి మనం వచ్చినట్లయితే అప్పుడు ఎలియా అడుగుతున్నాడు. 19వ వచనంలో వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నీవేమి చేయకూడదో దాని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని మరి చెప్తా ఉన్నాడు. ఏంటది అసలు? ఏందయ్యా నీ బాధ? ఎందుకు? నీకు ఏం కావాలి, ఏమనుకుంటున్నావో మరి అడిగినప్పుడు అప్పుడు తెలియపరిచాడు. హృదయంలో ఎలీషాకి ఈ ఆలోచన కలిగి ఉన్నాడు. ముందే దైవసేనుడి దగ్గర ఆయన యొక్క ప్రభావాన్ని చూసిన వ్యక్తి, ఆయన ఆత్మ బలాన్ని చూసిన వ్యక్తి. మరి ఏమడుగుతున్నాడంటే, ఏం కావాలో చెప్పండి. అప్పుడు చెప్తున్నాడు, నీ ఆత్మలో 2 పాళ్ళు కావాలంటున్నాడు. 2 పాళ్ళు ఆత్మ. నువ్వు చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు చూస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ బలాన్ని చూస్తున్నాడు. మరి ఏరియా ఎటువంటి పరిచయం చేస్తున్నాడు, ఎంత ప్రభావం కలిగిన వాడు చూస్తున్నాడు. అంతకు 2 కావాలని అడుగుతున్నాడు. అది మనకి ఏం అడుగుతున్నాం ఈ దినాల్లో మనము ఏం అడుగుతున్నామంటే, అయ్యా నేను త్వరగా సెటిల్ అయిపోవాలి, నా బిడ్డలు సెటిల్ అయిపోవాలి, తినడానికి ఉండడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఎంత కాటికి మనం ఈ లోక సంబంధమైన మరి బలాన్ని, ఆశీర్వాదాన్ని మనం వెతుక్కుంటా ఉంటాం. మరి ఎలీషా అయితే దేవుని యొక్క ఆత్మ కొరకు ఆయన ఆశపడి ప్రయాసపడతా ఉన్నాడు. అయితే ఆయన ఏం చెప్తాడంటే, ఇదైతే కష్టం, ఇది నువ్వు అడిగింది కష్టతరమైందే, ఇట్స్ నాట్ ఈజీ. దేవుని ఆత్మ పొందుకోవడము అంత ఈజీ అయిన పని కాదు అని అయితే మరి ఏలియా చెప్తున్నాడు,
నేను వెళ్ళేటప్పుడు నీవు నన్ను చూసినట్లయితే చదువుతాను పాస్టర్ గారు సరే. నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమని. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల నీకు లభించుని చెప్పాను. నీకు కనపడితే అది లభిస్తుంది, కనపడపోతే అది నీకు లభించదు. మరి అదే సమయంలో దేవుని యొక్క అగ్ని రథాలతో మరి దేవుడు మరి ఏరియా నుంచి కొనిపోతూ ఉండగా మరి ఇప్పుడు ఎంటబడి ఒక మాట అంటున్నాడండి. అక్కడ ఏమంటున్నాడంటే 12వ వచనంలో చూద్దామండి. ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనపడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేశాను. అయితే మరి ఈయన రావడం అయింది, వెళ్ళిపోవడం అయిపోయింది. నా దేవా నా తండ్రి ఇశ్రాయేలు రథములను రౌతులను నీవే అన్నావు. అంటే ఇశ్రాయేలుకి నువ్వు వెళ్ళిపోతే మరి ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఏంటి? ఒక ప్రవక్త యొక్క సేవకుని యొక్క భారం ఏంటంటే ఆయన భారము ఆయన కొరకు కాదు, అది దేవుని యొక్క రాజ్యమైన ఇశ్రాయేల్ ప్రజల కొరకు. నువ్వు వెళ్ళిపోతే ఇశ్రాయేల్కి రథములు రౌతులు నీవే వెళ్ళిపోతే పరిస్థితి ఏంటంటే గొడ్డలు చింపుకొని ఏడుస్తా ఉన్నాడు. భారం కలిగిన సేవకుడు ఆయన ఎందు నిమిత్తం ఏడుస్తున్నాడంటే ఇప్పుడు ఏలియా వెళ్ళిపోతే మరి ఈ ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చే యుద్ధాల పరిస్థితి ఏంటి, ఈ రాజ్యం యొక్క సంరక్షణ పరిస్థితి ఏంటి అని హృదయంలో బాధతోటి ఏడుస్తా ఉన్నాడు. కనపడితేనే మరి 2 ఆకు పొందుకుంటా అన్నాడే, ఆయన కనపడకుండా పోతా ఉన్నాడే అని హృదయంలో బాధతోటి నా తండ్రి ఇశ్రాయేలుకి నీవే రథములో రౌతు నీవే కదా అని ఏడుస్తా ఉంటే మరి ఆయన గుడ్డలు చింపుకున్నప్పుడట ఆయన యొక్క యొక్క దుప్పటి కింద పడిపోయిందట. హల్లెలూయా. హృదయంలో భారాన్ని చూస్తాడు దేవుడు. నిజంగా ఆయనకి ఆ భారం లేకపోతే హృదయంలో నా రాజ్యం ఏమైపోద్దో, ఇటువంటి ఆత్మ బలం లేకపోతే ఈ యొక్క రాజ్యాన్ని నడిపించగలుగుతానో లేదో అనే హృదయంలో భారంతో ఏడుస్తున్నాడు ఆయన. నా తండ్రి నీవే లేకపోతే ఇశ్రాయేలుకి రౌతు మరి రథములు గుర్రాలు ఇవన్నీ ఏమైపోతాయి. మరి ఏడ్చినప్పుడు మరి ఏలియా యొక్క దుప్పటి కింద పడ్డప్పుడు దాన్ని మీద వేసుకున్నాడు. ఆయన తీసుకొని మీద వేసుకున్నాడండి. తర్వాత చూద్దాం. ఆ తర్వాత దాన్ని తీసుకొని ఆయన ఆ యోర్దానికి బస్సు నడిచి వచ్చేసారు కదా, వచ్చి ఆ దుప్పటి మడతేసి యోర్దాన్ని కొట్టదు అంటే 2 పాయలుగా మరి నిలబడిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే దైవ సేవని యొక్క ప్రభావం. మరి ఆయన ఆడో ఇంట్లో ఉండి మాట్లాడుకుంటుంటే ఆయన పన్నాగాలు పండుతుంటే ఈయన ఎవరు అన్నాడు. ఇప్పుడు ఎలీషా ఎవరు అన్నాడు తెలుసా? ఇశ్రాయేలుకి రథములను రౌతులు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమై అన్నాడు ఇప్పుడు ఈయన? ఇంతకు ముందు ఆయన రథములు రౌతులు ఎవరైనాడంటే ఏమి అన్నాడు? అట్టి బలాన్ని తిరిగి పొందుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల మీద, ఇశ్రాయేల్ రాజ్యం మీద ఎక్కడ పన్నాగం జరుగుతుందో ఆ పన్నాగాలన్నీ కూడా మరి ఇశ్రాయేల్ రాజుకి పోసకొచ్చినట్టు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు చూద్దామండి 6వ అధ్యాయము 19వ వచనం. కాదు, 6వ అధ్యాయము 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని, ఫలాని స్థలంలో ఫలాని ప్లేస్ లో ఉందమని చెప్పాను. చెప్పండి, చదవండి. అయితే
ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దాగి ఉన్నారని తెలియజేసిన గనుక. అయితే మరి సిరియా రాజు చేసిన ప్లాన్ అంతా కూడా, ఇదిగో ఫలానా చోటుకి వెళ్ళి మన దండు మొత్తాన్ని ఉంచండి అని అంటే, మరి ఎలీషా ఏం చేస్తున్నాడు? రాజుకు వర్తమానం పంపుతున్నాడు, నువ్వు పలానా చోటుకి వెళ్ళొద్దు. ఈయన పలానా చోటుకి పంపంటే ఏం చెప్తున్నాడు? నువ్వు పలానా చోటుకి వెళ్ళొద్దు, అక్కడ సిరియా రాజు కాపేస్తున్నాడు, సిరియా రాజు నీ కొరకు వచ్చి ఉన్నాడని చెప్పడం రాజు విచారించుకున్నాడు. రాజు విచారించుకొని నిజమే అక్కడ సిరియా రాజు తన సైన్యంతో పొంచి ఉన్నాడని ఆయన అక్కడి నుంచి తీసేసాడట. ఇట్లా అనేక మార్లు జరిగింది. ఇక్కడ చిన్న విషయాన్ని మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, సిరియా రాజుకి మన ఇజ్రాయేల్ రాజుకి ఎలీషా ఏం చేశాడు? పలానా చోటకి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దు అంటే ఏమంటే లోపడిపోయి ఆయన విచారించుకొని ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళలేదు. దేవుడు కూడా అనేక మార్లు మనకి దైవ సేవకుల ద్వారా తెలియపరుస్తా ఉంటారు. సేవకులంగా మనం కూడా సంఘానికి తెలియపరుస్తా ఉంటాం, ఇదిగో అమ్మ పలానా చోటికి వెళ్ళొద్దు, పలానా పని చేయొద్దని. లోపడి విచారించుకుంటే వాళ్ళు రక్షించబడతారు, ఆపద నుంచి తప్పించబడతారు. ఇక్కడ సిరియా రాజుని బట్టి కూడా ఇజ్రాయేల్ రాజుకి మరి సేవకుడు ఏం చేశాడు? పలానా చోటకి నువ్వు వెళ్ళొద్దంటే పలానా చోటకి పోవట్లా అంటే మాటకు లోపడుతున్నాడు. దైవ సేవకుడి యొక్క మాటకు లోపడుచు ఉండడం వలన ఆయన రక్షించబడుతూ ఉన్నాడు, ఆయన ప్రాణాన్ని దక్కించగలుగుతున్నాడు, తన సైన్యాన్ని కాపాడగలుగుతున్నాడు. ఈయన ఏమయ్యాడంటే గుర్రములు రథాలు రౌతులైపోయాడు. సేవకుడే మరి రాజ్యానికి ఆయన బలమైపోయి ఉన్నాడు. మరి అంతటి ప్రభావాన్ని సేవకులంగా ఉన్న మనం కూడా మరి పొందుకోవాలి. మరి పొందుకెళ్ళిపోదాం, త్వరగా ముగించేస్తాను. ఆ తర్వాత ఒకసారి చదువుతానండి, 11వ అధ్యాయం 11వ వచనం. చదవండి. 12వ వచనంలో మనకి ఎందుకు అలాగే చదువుకుంటూ ఇస్తే 6వ వచనం, 6వ అధ్యాయమేనండి, 6వ అధ్యాయం 12వ వచనం నుంచి. అతని సేవకులలో ఒకడు, రాజు అయిన ఇశ్రాయేలు రాజు పక్షంన ఎవరు లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయనను. అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించున్నట్లు వెళ్లి అతడుండు చోటు చూచి రమ్మని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. అయితే ఎంత చెప్పు ఈయన తెలియపరుస్తుంది ఎవరు? మరి ఎలీషా మరి రాజును తెలియపరుస్తున్నాడంటే మరి ఏమన్నాడు? పోయేసి ఎలీషాను పట్టుకొచ్చేసేయండి అంటే తన దూతలను పంపించి విచారిస్తే ఆయన ఎక్కడున్నాడు? దోతాననే పట్టణంలో ఉన్నాడు. ఆయన ఏడున్నాడు? దోతాన్లో ఉన్నాడంటే మరి రాజు ఏం చేశాడంటే తన యొక్క సైన్యాన్ని, ఎందుకంటే ఈయన ఇక్కడ ఉండే అంతమంది ఆయనకి చెప్పాడంటే ఈయన ఎంత ప్రభావం కలిగి ఉన్నాడు తెలుసుకున్నాడు. ఈయన ఎంత ప్రభావం కలిగిన సేవకుడు, ఈయన మహిమ కలిగిన సేవకుడే. ఈయన పట్టాలంటే మరి ఎట్లాగా కొద్ది సరిపోరు, చాలా సైన్యం కావాలని చెప్పి రథాలని రౌతుల్ని గుర్రాల్ని మొత్తాన్ని సైన్యాన్ని ఇచ్చి ఆ కొండ పట్టణం చుట్టూ రౌండప్ చేయించేశాడు. ఎందుకు? సేవకుడు పట్టుకోవడానికి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదేనండి. దేవుని యొక్క ప్రేమ తెలియజేస్తూ అనేకమైన అద్భుత కార్యాలు చేస్తా ఉంటే అన్నిలు కూడా ఏం చేస్తారంటే ఈయన ఎట్టయినా సరే కొట్టాలి. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఎంత ప్రభావం కలిగిన వాడు, దీనివల్ల ఏం జరుగుతుంది అని ఏం గమనించేదిలే, ముందు కొట్టేయండి పోయి. ఇప్పుడున్న అన్నిలు అట్లాగే ఉన్నారండి. ఎట్నారంటే సేవకుల మీద దాడి చేసేయండి, ముందు సేవకుడి మీద దాడి చేసేయడమే. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? మనుషుల్ని ఏం చేస్తున్నాడు? వాళ్ళ హృదయాలు మారుస్తున్నాడా? వాళ్ళ కుటుంబాలను కడుతున్నారా? ఇది కాదు, ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ముందు పోయి సేవకుడిని కొట్టేసేయాలి. సేవకుడిని ఇదే పనిలో ఉంటా ఉన్నారు. మరైతే సేవకుడిని మరి ఏం చేశారు? మొత్తం రౌండప్ చేసేసారు. రౌండప్ చేసేస్తే మరి ఏమైందండి?
ఏకోజామున మరి అతని యొక్క సేవకుడు ఎలీషా యొక్క సేవకుడు వచ్చి మరి చూశాడు. చూస్తే ఏమైంది? చుట్టూ రౌండ్ అప్ వేసేస్తున్నారు. సిరియా రాజు సైన్యం చుట్టూ రౌండ్ వేసేస్తుంటే ఇంకొచ్చి మన సేవకు ఆయన సేవకుడు అన్న, అయ్యా నా ఏలినవాడా, ఇంకేమన్నా ఉందా? మొత్తం సిరియా రాజు సైన్యం అంతా రౌండ్ అప్ చేసేస్తుంది. సిరియా రాజు ఆయన సైన్యం అంతా రౌండ్ అప్ చేసేస్తుందంటే అప్పుడు వచ్చి మరి అంటాడు ఎలీషా, భయపడవద్దు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఇది సేవకుడు గమనించగలుగుతున్నాడు, ఇది సేవకుడు గమనించగలుగుతున్నాడు కానీ ఆయన యొక్క శిష్యుడు గమనించలేకపోతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది అండి ప్రభావం లేని సేవకులుగా ఉంటున్నారు, గమనించలేకపోతున్నారు. సేవలు చేస్తున్నారే కానీ దేవుని యొక్క కార్యాలని, దేవుడి యొక్క పరాక్రమాన్ని గమనించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు అనేక మంది కూడా. ఎలీషా కనపడుతున్నారు కానీ ఈయన కనపడట్లా. ఏం కనపడట్లేదంటే, తండ్రి ఈయన యొక్క కన్నులు తెరవని ప్రార్థన చేయగా వాడు కన్నులు తెరవబడ్డాయట. మరి అప్పుడు చూస్తే ఎలీషా చుట్టూ అగ్ని రథాలతోటి, మరి పర్వతం చుట్టట అగ్ని రథాలతోటి కత్తులతోటి సిద్ధంగా ఉన్నారు. వీరికంటే వారు అధికులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీరు అధికులై ఉన్నారు. మరి సేవకుడు నేను త్వరగా ముగించేస్తానండి. మరి సేవకుడు ఏం చేశారంటే, మరి వాళ్ళందరినీ అంధత్వంతో మొత్తం అని చెప్పగా దేవుడు ప్రార్థిస్తే దేవుడు వారిని అంధత్వంతో మొత్తి వారిని అందరూ కూడా సిరియా రాజు దగ్గరికి, మన ఇజ్రాయెల్ రాజు దగ్గరికి తీసుకెళ్తే మరి రాజు ఏం చేస్తాడు? వీళ్ళని చంపేసేదా మరి అని అన్నప్పుడు వద్దు, వారికి భోజనం పెట్టి వారిని తిరిగి పంపించు, వారికి భోజనం పెట్టి తిరిగి పంపించమని చెప్తారు. మరి శత్రువులు కూడా మనం ప్రేమించే వారిలాగా ఉండాలి. శత్రువులు కూడా మనము ప్రేమించే వారిలాగా ఉండాలి. ఈ రోజులు అనేక మంది సేవకుల మీద దాడి చేస్తున్నారు కానీ సేవకుడు దాడి చేసేదని ఎక్కడ మనం చదవట్లా, చూడట్లా. మనకు ఆ మనసు ఇవ్వలేదు దేవుడు, మనకి ఆ మనసు ఇవ్వలేదు. మనం కొట్టే మనసు మనకి ఇవ్వలేదు. వాడు కొడుతున్నా కూడా వాడి కోసం ప్రార్థన చేసే మనసుని మనందరికి దేవుడు ఇచ్చిన్నాడు. అది దేవుని యొక్క ప్రేమ. ఒకప్పుడైతే మన మీద చెయ్యేసి బతకగలడు ఎవడన్నా, మన మీద చెయ్యేసి బతకగలడా, మన మాటని బతకగలడు ఎవడన్నా. కేవలం ఈ రోజు మనం దీర్ఘశాంతము చూపిస్తున్నామంటే అది కేవలము దేవుని బట్టి మాత్రమే, దేవుని యొక్క ప్రేమను బట్టి మాత్రమే. మనం దేవుని యొక్క హృదయానుసారంగా ఉన్నాం కాబట్టి మనము దీర్ఘశాంతాన్ని ఈ రోజు మనం చూపించగలుగుతున్నాం. మరొకరికి పుష్టిగా రాజ ఆహారం పెట్టి వారిని తిరిగి సెలవు తీసుకొని, రాజు దగ్గర సెలవు తీసుకొని పోతే తిరిగి మరి వాళ్ళు ఎప్పుడు కూడా మరి ఇజ్రాయేల్ మీదకి రాలేదట అని ఇక్కడ రాయబడి ఉంది. అయితే దేవుడు మనకి ఈ మెసేజ్ ద్వారా ఏం తెలియపరుస్తున్నాడంటే, దేవుని యొక్క ఆత్మ ఎలా సేవకుల్లో పనిచేస్తుంది, ఆత్మ కలిగిన వారిగా మనం ఉన్నామా? ఎలీషా అయితే దేవుని ఆత్మ పొందుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. మరి ఎలీషా శిష్యుడైన గెహజీ అయితే ఏం చేశాడంటే బంగారం కోసం ప్రయాసపడ్డాడు. ఇది కూడా చూసుకుని ఇది కూడా చెప్తే చాలా దూరం వెళ్ళిపోయేటట్టుంది. మరి ఇంతటితో నేను క్లోజ్ చేద్దాం అనుకుంటాను. మరి గెహజీ అయితే ఈయన 2 పాళ్ళ ఆత్మ కోసం ప్రయాసపట్టి ఈయన 2 చొక్కాల కోసం ప్రయాసపడ్డాడు. పరుగులు తీసుకుపోయి ఆ బంగారాన్ని, ఆ వెండిని మరి 2 చొక్కాలు తెచ్చుకున్నాడు. ఈయన 2 పాళ్ళు ఆత్మ కోసం ఎలీషా ప్రయాస పెడితే 2 చొక్కాల కోసం, కొంచెం బంగారం కోసం ఎలీషా ప్రయాసపడ్డాడు. ఈ దినాన మనము బంగారం కోసము, ఎండి కోసము, ఈ లోకంలో ఉన్న వస్త్రాల కోసం మనం ప్రయాసపడకూడదు కానీ దేవుని యొక్క ఆత్మ పొందుకొని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనమందరం కూడా మరి నెరవేర్చే వాళ్ళగా ఉండాలని మరి దేవుడు ఈ కొద్ది మాటలు మన వెలికిల్లో దీవించాలని, ఒకవేళ ఏమన్నా అటు ఇటు తొలుంటే ప్రేమతో మన్నించాలని చెప్పి హృదయపూర్వకంగా సేవకులుగా ఉన్న, మాకు విద్యా బుద్ధులు నేర్పించే మా లెక్చరర్స్ గా ఉన్న, మా ఆత్మీయ తండ్రులుగా ఉన్న మీరు అందరూ కూడా ఈ మాటలు మనందరికీ దీవెనకరంగా ఉండును గాక. ఆమేన్.
ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు అమ్మ